హాయ్ ఆల్! ఈరోజు రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర. చింతపండు పులిహోర ఎంతమందికి ఇష్టం ఉన్నది చెప్పండి. నాకైతే చాలా ఫేవరెట్. అందుకే మీ అందరితో నా స్టైల్‌లో సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేస్తానో రెసిపీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ముందుగా అయితే నేను చింతపులుసు సెపరేట్‌గా తీసుకుంటాను. పులుసులో పచ్చిమిర్చి, అలాగే కొంచెం పసుపు అండ్ కరివేపాకు వేసుకొని బాగా మసలించుకుంటా పులుసు. ఇంకా పులుసు మసలే గ్యాప్‌లోనే రైస్ చల్లార్చుకొని అలాగే పోపు కూడా ప్రిపేర్ చేస్తాను. ఇంకా పోపుకొచ్చేసి పల్లీలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి అండ్ కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకొని పోపు ప్రిపేర్ చేసుకొని ఇంకా బాగా మసిలిన పులుసుని పోపులో యాడ్ చేసుకొని ఇంకొంచెం మసలించుకుంటాను. మనకి పులుసు అనేది బాగా థిక్‌గా పేస్ట్ లాగా అయిపోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది మంచిగా. సో, ఇంకా పులుసు రెడీ అయిపోయాక రైస్‌లో కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకుంటే అంతే. టేస్టీ చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోతుంది. ఈ స్టైల్‌లో ట్రై చేసి చూడండి. టేస్ట్ బాగుంటుంది. అలాగే ఎన్ని రోజులైనా నిలువ కూడా ఉంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.